హే గాయస్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక ప్రింటింగ్ ప్రెస్ కంపెనీ గూగుల్ యాడ్స్. సో ఈ అకౌంట్లో ₹500 బ్యాలెన్స్ ఉంది, అయినా అని కూడా యాడ్ నడవట్లేదు. కారణం ఏంటంటే కంప్లీట్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్. ఇప్పుడు అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం ఇక్కడ ఫిక్స్ ఇట్ మీద క్లిక్ చేసినా సరిపోతుంది, లేకపోతే ఇక్కడ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఉంది కదా, దానికి వెళ్ళి క్లిక్ చేసినా సరిపోతుంది. ఇలా రాగానే ఇక్కడ కంప్లీట్ యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. దీనికి ముందు ఒకటి అడిగి ఉంటుంది యాక్చువల్గా, అదేంటంటే రౌండ్ 1 జనరల్ క్వశ్చన్స్ అనమాట. ఇది అయిపోయింది, టాస్క్ అయిపోయింది. ఈ టాస్క్లో ఏమడుగుతుందంటే ఆర్యుఎన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అని అడుగుతుంది. నువ్వు ప్రెస్ చేయాలి. హూ పేస్ ఫర్ ది గూగుల్ యాడ్స్ అంటే ఐ పే ఫర్ గూగుల్ యాడ్స్ లేదా వి పే ఫర్ గూగుల్ యాడ్స్ ఓకే చేసి సెట్ చేస్తే ఈ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ కంప్లీటెడ్ టాస్క్లో ఇది వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా చిన్న టాస్క్, మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసేది సెకండ్ టాస్క్ అనమాట. కన్ఫర్మ్ యువర్ ఫోన్ నెంబర్ ఉంది కదా, దాని మీద స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేస్తున్నా. వెరిఫై విత్ యువర్ ఫోన్ నెంబర్ అని ఉంది. స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ నేను ఫిల్ చేసి పెట్టుకున్నా. మీరు కూడా మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి పెట్టుకోండి. సో నేను ఇక్కడ నేమ్ వచ్చేసి ఇది అనమాట. ఇది కాపీ చేస్తున్నా. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. దాని తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది అనమాట. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. స్ట్రీట్ అడ్రస్ అడుగుతుంది. స్ట్రీట్ అడ్రస్ వచ్చేసి ఇదనమాట. ఓకే, ఇదనమాట. ఇది కాపీ చేస్తున్నా. నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అయితే ఇక్కడ మనకి ఇదంతా అవసరం లేదు. ఓకే, ఈ సర్కిల్ ఇదంతా అవసరం లేదు. ఓకే, సిటీ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోయింది గైస్. మీరు కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. చేసి కింద నెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సెండింగ్ యువర్ కోడ్ అని వస్తుంది. ఇక్కడ ఈ నంబర్కి ఒక కోడ్ అనేది వెళ్ళింది. సో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. 722-797 ప్రెస్ చేసి కన్ఫర్మ్ చేయండి. వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్. అయితే గ్యాస్ ఇక్కడ కన్ఫర్మ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అది కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రిఫర్ టు ట్రై అనదర్ వే, అప్లోడ్ యువర్ ఐడి ఇన్స్టెడ్ అని ఉంది. సో ఐడి అప్లోడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ అడుగుతుంది పాన్ కార్డు, ఓటర్ ఐడి ఏమన్నా ఉంటే. సో మనం రెగ్యులర్ ఫార్మాట్ ప్రకారం పాన్ కార్డ్ అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఐ అగ్రీ మీద ప్రెస్ చేసి స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పర్సనల్ ఐడెంటిటీ ఇదనమాట. సెలెక్ట్ ఐడి టైప్ అని అడుగుతుంది. నేను పాన్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఆధార్ కార్డ్ సార్ నాట్ యాక్సెప్టెడ్ అని క్లియర్గా ఇస్తుంది. సో ఆధార్ కార్డ్ ఎప్పుడు అప్లోడ్ చేయొద్దు. నేను ఇక్కడ పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నా గైస్ పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్. ఓకే, ఇక్కడ పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ ఓపెన్ టైప్ చేస్తున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇలా చేయగానే ఇలా డీటెయిల్స్ అడుగుతుంది. డిఫాల్ట్గా అప్పుడే ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ తీసుకుంటుంది. దీని మీద ప్రెస్ చేస్తే చాలు, మొత్తం ఎంటర్ అయిపోతుంది డీటెయిల్స్ అంతా. ఎంటర్ అయ్యాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, వెరిఫికేషన్ అండ్ ప్రోగ్రెస్ అని వచ్చింది. థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ యువర్ ఇన్ఫర్మేషన్, విల్ రివ్యూ ఇట్ అండ్ గెట్ బ్యాక్ టు ఇన్ ఫ్యూ డేస్ అని వచ్చింది. గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే ఇది అండర్ రివ్యూ, యూజువల్లీ టేక్ 3 to 5 బిజినెస్ డేస్ అంటుంది. అంటే 72 hours నుంచి 5 days వరకు మనకి రిప్లై అనేది వస్తుంది. రిప్లై వచ్చాక ఇక్కడ ఇంకో టిక్ మార్క్ వచ్చేస్తుంది. అది ఏంటంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయినట్టుగా. సో ఇది ఐడెంటిటీ వెరిఫికేషన్ అయ్యాక నేను మళ్ళీ వస్తాను గైస్. ఓకే, టిల్ దట్ టేక్ కేర్ గైస్. హే గైస్, గుడ్ న్యూస్. దాదాపుగా 24 hours తర్వాత నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. అదేంటంటే యూ హ్యావ్ కంప్లీటెడ్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ని. పొద్దున్నే వచ్చింది, 8:17కి వచ్చింది. ఒకసారి క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు, థ్యాంక్స్ ఫర్ కంప్లీటింగ్ ఆల్ రిక్వైర్డ్ టాస్క్స్ అని వచ్చింది. యువర్ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ అని వచ్చింది. సో యాడ్ కూడా రన్ అవుతున్నట్టుగా వచ్చింది. ఒకసారి గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే
ఇక్కడ ఫోన్ నంబర్ వెరిఫై అయింది, ఫోన్ నంబర్ కన్ఫర్మేషన్ అయింది, అండ్ అడ్వర్టైజర్ ఐడెంటిటీ వెరిఫైడ్ అయింది. అంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంకా యూ మే నీడ్ టు కంప్లీట్ 3 more వెరిఫికేషన్స్ అని ఉంది. అవి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది గైస్. ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసే విధానం ఇదన్నమాట. ఒకసారి యాడ్కి వెళ్ళి చూద్దాం. క్యాంపెయిన్కి వెళ్ళి చూసినట్టయితే యాడ్ స్టార్ట్ అయిపోయింది గైస్, ఆల్రెడీ ఇంకా నడుస్తున్నట్టుంది. సో ఈ విధంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు గైస్. ఒకవేళ మీకు అడ్వర్టైజర్ వెరిఫికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి. కింద నా నంబర్ ఇస్తున్నా. నా నంబర్ వచ్చేసి 8885577322. ఓకే.